29వ అధ్యాయము రాసలీలలు. శ్రీకృష్ణుడు ఇట్లు వచించెను. పరీక్షిని మహారాజా, ఇది వరలో కృష్ణ భగవానుడు గోపికా వస్త్రాపహరణ సందర్భమున వారికి, కన్యలారా, మీ కాత్యాయని వ్రతదీక్ష ఫలించినది. ఇప్పుడు మీరు మీ ఇండ్లకు చేరుడు. రానున్న శరద్రాత్రులయందు నాతో విహరించడి భాగ్యమును నేను మీకు ప్రసాదించదను అని మాట ఇచ్చి ఉండెను. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నట్టుకై స్వామి సంసిద్ధుడాయను. ఇంతలో శరదృతువు రానే వచ్చెను. మల్లికాది పుష్పములు బాగుగా వికసించి సుగంధములను వెదజల్లుచుండెను. ఆ రాత్రుల యందలి రమణీయకమును జూచి కృష్ణప్రభువు అచింత్య మహాశక్తియగు తన యోగమాయను ఆశ్రయించి గోపికలను నిమిత్త మాత్రముగా చేసుకుని రాసక్రీడలను నెరపుటకు సంకల్పించెను. భగవంతుడు ఇట్లు సంకల్పించినంతనే చిరకాల వియోగమును పొందియున్న ప్రియుడు తన ప్రియురాలిని సంతోషపరచుటకై ఆమె ముఖమున కుంకుమను దిద్దినట్లు చంద్రుడు మిగుల హాయిని గూర్చడి తన చల్లని కిరణములతో తూర్పు దిశయందు ఎర్రని రంగును పులిమెను. ఆ విధముగా జనుల తాపమును తొలగించుచు చంద్రుడు ఉదయించెను. ఆ పున్నమి నాటి రాత్రి ఉదయించిన నిండు చంద్రుని బింబము కలువలకు వికాసమును గూర్చుచుండెను. భూతలమును ఆనందింపచేయుచుండెను. లక్ష్మీదేవి ముఖమండలము వలె శోభాయమానముగా ఉండెను. నవకేసరముల వలె అరుణ కాంతులను విరజిమ్ముచుండెను. కోమలములైన ఆ చంద్రకిరణముల స్పర్శతో ఆ వనమంతయును రాగరంజితమై కలకలలాడుచుండెను. ఆ వెన్నెల శోభలను వనరామణీయకముగను మనోహర వాతావరణమును గాంచి శ్రీకృష్ణుడు ఆ గోపికల మనస్సులు పారవశ్యమును పొందునట్లు మధురముగా వేణుగానమునొచ్చెను. శ్రీకృష్ణుని యందే లగ్నమయ్యున్న మనస్సులు గల వ్రజభామినులు ఆ కమ్మని మురళీ రవమును విన్నంతనే కృష్ణునిపై వారి ప్రేమానురాగములు పొంగి పొరలెను. అట్టి పారవశ్యమున ప్రభు దర్శనమునకై గోపకాంతలెల్లరూ తోటివారితో చెప్పకయే ఆ స్వామిని చెరుటకు పరుగులు తీసిరి. అప్పుడు వారి కర్ణ కుండలములు వేగముగా అటునిటుని అల్లాడుచుండెను. అప్పటి ఆ గోపికల తీరు ఆశ్చర్యకరముగా ఉండెను. ఆ గానము చెవి సోకినంతనే ఆ పారవశ్యములో వారికి ఏమి చేయుటకును తోచకయుండెను. పాలను పితుకుతున్న కొందరు గోపికలు ఆ పనిని సగములో ఆపివేసి పొయ్యి మీద పెట్టిన పాలను వదిలిపెట్టి పాయసమును చేయుచున్నవారు అట్లే విడిచిపెట్టి వెళ్ళిరి. అన్నమును వడ్డించుచున్నవారు, పిల్లలకు పాలను త్రాగించుచున్నవారు, భర్తలకు సేవలు చేయుచున్నవారు, భోజనము చేయుచున్నవారు ఆయా పనులను సగములోనే విడిచిపెట్టిపోయిరి. చందనాదులను అలదుకొనుచున్నవారు, నలుగు పెట్టుకొనుచున్నవారు, కాటుకలు దిద్దుకొనువారు అట్లే మధ్యలో వదిలిపెట్టి పరుగెత్తిరి. వస్త్రములను ఆభరణములను ధరించుచున్న మరికొందరు వాటిని వ్యత్యస్తములుగా తిరగమరగలుగా ధరించి శ్రీకృష్ణుని చేరుటకు పరుగులు తీసిరి. అంతేగాక వారిని భర్తలు, తల్లిదండ్రులు, సోదరులు, బంధుమిత్రులు ఎంతగా వారించుచున్నను గోవిందుడు తమ మనస్సులను దోచుకొని ఉన్నందున ఆ పారవశ్యములో వారు వెనుదిరగక ముందునకు సాగిరి. ఇండ్ల లోపల ఉన్నట్టి కొందరు తరుణీమణులు బయటకు రాలేక ఇండ్లలోనే ఉండిపోయిరి. ఆయనను ఆ గోపికలు కృష్ణ భావనలో మునిగిపోయి కన్నులు మూసుకొని ఆయననే ధ్యానించుచుండిరి. సహింపసఖ్యము గాని తీవ్రమైన కృష్ణ విరహ తాపముచే వారిలోని అశుభ సంస్కారములు సమసిపోయెను. ధ్యానముచే పొందబడిన అచ్యుతిని ఆలింగనము వలన మహదానందమును అనుభవించుటచే వారి పుణ్యకర్మలను క్షయమయ్యెను. అంతేగాక ఆ పరమాత్మను జారబుద్ధితో కలిసి కొన్న వారలు త్రిగుణముల కార్యముకు దేహములను విడిచిపెట్టి వెంటనే సమస్త కర్మబంధముల నుండి విముక్తిని పొంది భగవంతునిలో ఐక్యమునొందిరి. జై శ్రీహరి. అంతటా పరీక్షిని మహారాజు ఇట్లు ప్రశ్నించెను. మహాముని, గోపికలు శ్రీకృష్ణ భగవానుని కేవలము తమ ప్రియతమునిగా భావించిరి. కానీ ఆయన ఎడ వారికి బ్రహ్మభావము లేకుండెను. ఈ విధముగా వారి దృష్టి ప్రాకృత గుణములయందే ఆసక్తమై ఉన్నట్లుగా అనిపించును. కావున గుణముల ప్రవాహ రూపమగు ఈ సంసారము నుండి వారు విముక్తులగుట ఎట్లు సంభవించినది? శ్రీ శుకుడు వచించెను. పరీక్షిని మహారాజా, శ్రీకృష్ణుని ఎడ బ్రహ్మభావన లేనట్టి శిశుపాలుడు వైరభావముతోనైనను ఆ స్వామిని పదే పదే స్మరించుట వలన అతడు ఆ ప్రభువు యొక్క అనుగ్రహముచే ముక్తిని పొందెను. ఇక ప్రేమభావనతో నిరంతరము శ్రీకృష్ణుని స్మరించుచుండెడి గోపికల విషయమును గూర్చి చెప్పవలసినది ఏమున్నది? ఈ సంగతిని గూర్చి నీకు ఇంతకు ముందే వివరించి ఉంటిని. మహారాజా, శ్రీకృష్ణుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు, షడ్వికార రహితుడు, ప్రత్యక్ష అనుమానాది ప్రమాణములకు అందనివాడు, అవాజ్మాన సగోచరుడు, సత్వాది ప్రాకృతములు లేనివాడు, అనంత కళ్యాణ గుణసంపన్నుడు. అట్టి ఆ స్వామి మానవులకు ముక్తిని ప్రసాదించుటకై ఈ భూలోకమున అవతరించెను. కామము, క్రోధము, భయము, స్నేహము, బంధుత్వము, సౌహార్దము మున్నగు వానిలో ఏ భావముతోనైనను నిరంతరము శ్రీకృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నచో అట్టివారు ఆ స్వామిలో లీనమగుదురు. అట్టివారికి తప్పక మోక్షము ప్రాప్తించును. జై శ్రీహరి.
శ్రీహరి కృష్ణుడు జన్మరహితుడు, పరమయోగులకు నువ్వు ప్రభువు. అట్టి కృష్ణ భగవానుని పాదస్పర్శ కలిగినంతనే చెట్లు చేమలు మొదలగు స్థావరములు సైతము ముక్తిని పొందును. ఇంకా అనన్య భావముతో శ్రీకృష్ణుని స్మరించుచుండునట్టి గోపికల విషయమును చెప్పనేలా? ఆ పరమాత్మని అనుగ్రహ ప్రభావం అట్టిది కనుక నీ వంటి భాగవతోత్తముడు ఈ విధముగా ఆశ్చర్యపడవలసిన పనియే లేదు. మిగుల మాటకారి అయిన శ్రీకృష్ణుడు తనను దర్శించుటకై తన సమీపమునకు వచ్చిన వ్రజభామినులను తన ప్రేమపూరిత వాక్కులతో తన పట్ల గల ప్రేమను మరింత గట్టిపరచుటకుగాను వారి మనస్సులను తెలుసుకొనుటకై ఇట్లు పలికెను. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను: భాగ్యశాలినులైన గోపికలారా, మీ శుభాగమము నాకు సంతోషకరము. మీకు స్వాగతము. వ్రజమంతయును ఆరోగ్యముగానున్నది గదా? అందరూ కుశలమేనా? ఇంతకును మీ ఆగమన కారణమేమి? మీ ప్రీతి కొరకై ఇప్పుడు నేను ఏమి చేయవలెను తెలుపుడు. సుందరిమణులారా, ఇది భయంకరమైన కాళరాత్రి. ఈ సమయమున ఇచ్చటి సింహములు, పులులు మొదలగు క్రూర మృగములు స్వేచ్ఛగా సంచరించుచుండును. కనుక ఇట్టి వేళ మీ వంటి కోమలాంగులు ఇచ్చట ఏమాత్రము నిలువరాదు. అయినదేమో అయినది. ఇక మీరు హాయిగా మీ ఇండ్లకు మరలిపోవుట మంచిది. మీరు అచట బ్రజభూమి యందు కనపడకపోవట వలన మీ తల్లిదండ్రులను, కుమారులను, సోదరులను, భర్తలను, తదితరులైన మీ ఆత్మీయ బంధువులను మీ కొరకై ఆందోళన పడుచు వెతుకుచుందురు. బాధాకరమైన ఇట్టి సాహస కృత్యములకు దిగుట మీకు ఏమాత్రమూ తగదు. ఈ వనమునందు వృక్ష లతాదులు అన్నీయును చక్కగా వికసించిన పువ్వులతో నిండారి ఉన్నవి. ఇది చల్లని వెన్నెలతో ఆహ్లాదకరముగానున్నది. యమునా నదీ జలముల మీదుగా వేచిచూ వచ్చుచున్న మంద మారుతముల కారణముగా కదలాడుచున్న చిగురుటాకుల సోయగములతో ఈ వనము మిగుల ఇంపు గొలుపుచున్నది. దీని అందచందాలను మీరు చూచితిరి కదా. సాధ్వీమనులారా, ఇంకా ఏమాత్రము ఆలసింపక వ్రజభూమికి చేరుడు. మీ పతులకును అత్తమామలకును సేవలు అనర్పుడు. మీ గృహములలో పసిపిల్లలు ఏడ్చుచుందురు. స్తన్యమునిచ్చి వారిని సముదాయింపుడు. ఆవుదూడలు అంబా అంటూ అరుచుచుండెను. వెంటనే వాటి సంగతి చూడుడు. పొదుగు భారముతోనున్న ఆవులను పితుకుడు. ఆ మాటలను అట్లుంచుడు. మీరు నాపై గల ప్రేమ పారవశ్యముచే ఇచ్చటికి వచ్చి ఉన్నచో మీ రాక ఎంతో సముచితమైనది. ఎలా నన్ను లోకములోని ప్రాణులన్నీ నన్ను ఎంతగానో ప్రేమించుచుండును. సాధ్వీమనులారా, తమ భర్తలకును, వారి బంధువులకును, వారి తల్లిదండ్రులకు, సోదరులు మొదలగు వారికి నిష్కపటముగా సేవనొచ్చుట, సంతానమును అల్లారుముద్దుగా పెంచి పోషించుట స్త్రీలకు పరమధర్మము. భర్త చెడు స్వభావము కలిగిన వాడైనను, దురదృష్టవంతుడైనను, వృద్ధుడైనను, మూర్ఖుడైనను, వ్యాధిగ్రస్తుడైనను, నిర్ధనుడైనను, పతితుడు కానిచో పుణ్యలోకములను, పుణ్యఫలములను, ఇహపర సుఖములను కోరుకునే స్త్రీలు అతనిని చులకన చేయరాదు, విడిచిపెట్టరాదు. సర్వదేశ కాలములలో కులస్త్రీలు పరపురుష సంబంధమును కలిగియుండుట అన్ని విధములుగా నిందనీయమే అగును. అందువలన స్వర్గసుఖములు దూరమగును. అపకీర్తి పాలగుట తప్పదు. అది ఎంతో చెడ్డ పని, తుచ్చమైనది, క్షణికమైనది, కష్టముల పాలు చేయునది, భయమును కలిగించునది, అసహ్యకరమైనది. కావున గోపికలారా, నా లీలలను, కథలను వినుట వలన, నా రూపమును చూచుట వలన, ధ్యానించుట వలన, నన్ను కీర్తించుట వలన నా ఎడల మీకు అనన్య ప్రేమభక్తి కుదురుకొనును. ఇట్టి ప్రేమభక్తి నా ప్రక్కన చేరుటచే లభింపదు. కావున మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగి వెళ్ళుడు. శ్రీ శుకుడు పలికెను. గోవిందుడు పలికిన మాటలు గోపికలకు అప్రియములయ్యను. వాటిని వినంతనే వారి ముఖములు వెలవెలబోయెను. వారి ఆశలనియును అడుగంటెను. వారు అంతులేని చింతలో మునిగిపోయిరి. అంతటా వారికి నోట మాట రాకపోయెను. ముఖములు వాడిపోయెను. వేడివేడి నిట్టూర్పులతో సుకుమారములైన వారి పెదవులు ఎండిపోయెను. వారు తమ ఎడమ కాళ్ల బొటన వేళ్లతో నెలను గీరసాగిరి. అశ్రుధార వలన కనులయందులి కాటుకలు, వక్షస్థలములయందులి కుంకుమ పత్ర రచనలు చెదిరిపోయెను. అప్పుడు వారు మిగుల దుఃఖభారముతో కుమిలిపోవచ్చు ఏమియో మాట్లాడలేక నిలబడిపోయిరి. గోపికలు తమకు ప్రాణతుల్యుడైన శ్రీకృష్ణుని పొందుటకై ఐహిక సుఖభోగములను, సకల వాంఛలను త్యజించియుండిరి. శ్రీకృష్ణునిపై వారికి గల ప్రేమానురాగములు నిరుపమానములు. అందువలన తమకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఆ ప్రభువు ఒక పరాయి వాని వలె తమతో నిష్ఠూర వచనములను పలికినందులకు వారు మిగుల ఖేదపడిరి. దుఃఖాశ్రములు క్రమ్ముకొనుట వలన వారి చూపులు మసకబారెను, కన్నులు ఎర్రబారెను. ఎట్టకేలకు వారు నేత్రములను తుడుచుకొని ధైర్యము తెచ్చుకొని గద్గద కంఠముతో ఇట్లు పలికిరి. గోపికలు ఇట్లు పలికిరి. పూజ్యులైన కృష్ణ ప్రభు, నీవు ఇట్లు పరుషముగా మాట్లాడుట ఏమాత్రమూ న్యాయము కాదు. మేము మా సర్వమును వదిలిపెట్టి నిన్నే నమ్ముకొని నీ పాదములను ఆశ్రయించుటకు వచ్చిన భక్తురాండ్రము. ఓ స్వామి, గట్టి పట్టుదల గలవాడ, దయతో నీవు మమ్మల్ని విడిచిపెట్టవద్దు. ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుడు తనను చరణజొచ్చిన వారిని ప్రేమించుచుండునట్లు ఆత్మీయతతో నీ దరి చేరిన మమ్మలను ప్రేమతో ఆదరింపుము. ప్రియమైన ఓ శ్యామసుందరుడా,
భర్తలను, పుత్రులను, బంధువులను ప్రేమతో సేవించుటయే స్త్రీలకు పరమధర్మము అని ధర్మముల మర్మజ్ఞుడవైన నీవు చెప్పిన మాటలు ముమ్మాటికి యథార్థములే, అవి మాకు సమ్మతములే. ఈ ఉపదేశములన్నింటికీ ఆస్పదుడవు నీవే కదా. అంతేకాదు దేహదారులకు అందరికీ నీవు ప్రియతముడవు, బంధుడవు, ఆత్మవు అను మాట మిగుల ప్రసిద్ధము కదా. ఆత్మజ్ఞాన నిపుణులు నీయందే ప్రేమను కలిగియుందురు. ఏలనన అందరికీ నీవు ఆత్మీయుడవు, ఆత్మస్వరూపుడవు, నిత్యప్రియుడవు. దుఃఖమును మిగిల్చే భర్త, కుమారుడు, కూతురు మొదలగు వారితో పని ఏమున్నది? ఓ పరమేశ్వర, మా ఎడల ప్రసన్నుడవు కమ్ము. ఓ కమలాక్ష, చిరకాలము నుండి మేము నీపై పెంచి పోషించుకొనిన మా లతలను ఛేదింపకుము. మన్మోహన, ఇంతవరకు మా చిత్తములు ఇంటి పనులలోనే మునిగి తేలిడివి, దానితో పాటుగా చేతులు కూడా అనుసరించడివి. కానీ మేము చూస్తూ ఉండగానే మా చిత్తములను నీవు అనాయాసముగా ఎప్పుడో దోచివేసితివి. ఇప్పుడు నీ చరణ కమలములను ఆశ్రయించి వచ్చిన మా పాదములు నిన్ను విడిచిపెట్టి మరలిపోవుటకు ఒక్క అడుగు కూడా వేయజాలకున్నవి. ఈ స్థితిలో మేము వ్రజభూమికి ఎట్లు పోగలము? ఒకవేళ పోయినను అక్కడ మేము చేయవలసిన ఘనకార్యము ఏమున్నది? ఓ ప్రాణవల్లభుడా, ప్రియమిత్రుడా, మురిపెంచడి నీ చిరునవ్వులు, ప్రేమను కురిపించినట్టు నీ చూపులు, మనోహరమగు మురళీ రవము, ఇవన్నీ కలిపి మా ఎదలో నీ పట్ల మిక్కుటమైన ప్రేమాగ్నిని రగిల్చినవి. నీ అధరామృత ప్రవాహములో మాలో చెలరేగిన అభిలాషను చల్లార్చుము. అట్లు కానిచో ఓ ప్రియతమా, నీ విరహాగ్నిలో మా దేహములు బూడిదయగును. అట్లే ధ్యానముచే నీ చరణ సన్నిధిని చేరుకునదము. కమలనైనా అరణ్యవాసులకు నీవు ప్రియమైన వాడవు. వారంటే నీకు మెండైన ప్రీతి. లక్ష్మీదేవికి సైతము అప్పుడప్పుడు మాత్రమే నీ పాదసేవా భాగ్యము లభించుచుండును. అట్టి చరణములను స్పృశించడు భాగ్యము మాకు లభించినది. నాటి నుండి మమ్ములను స్వీకరించి ఆనందింపచేసితివి. అట్టి నిన్ను వీడి ఇతరుల సమక్షమున ఒక్క క్షణకాలము కూడా నిలువజాలకున్నాము. ఇంకా మా పతిపుత్రాదుల సేవ చేయుటెట్లు ప్రభు? బ్రహ్మాది దేవతలు కూడా లక్ష్మీదేవి కృపా కటాక్షములకే అనుక్షణము తహతాపడుచుందురు. అట్టి లక్ష్మీదేవి నీ వక్షస్థలమున తిరుగులేని స్థానమును సంపాదించియు తులసితో కూడా నీ పాద పద్మముల ధూళిని పొందుటకై ఆరాటపడుచుండును. పెక్కుమంది భక్తులు కూడా నీ చరణ సేవా భాగ్యమునకు నోచుకుని తరించిన వారే. కనుక లక్ష్మీదేవి మొదలగు వారి వలనే మేమును నీ పాదరజమును పొందుటకై నిన్ను శరణజొచ్చుచున్నాము. దుఃఖ నివారక, మేము తనివిదేరా నిన్ను భజించుటకై ఎంతయో ఉవ్విళ్ళీరుచున్నాము. అందులకై మా ఇండ్లు వాకిండ్లను విడిచిపెట్టి నీ పాదములను ఆశ్రయించితిమి. అట్టి మా ఎడ ప్రసన్నుడవు కమ్ము. పరమపురుష, మనోహరమైన నీ చిరునవ్వులను దర్శించుటకై నిరీక్షించుచు మన్మథతాపములకు లోనైతిమి. అందువలన మమ్ము నీ దాసీనులుగా స్వీకరించి మా తాపములను చల్లార్చుము. మనోహర, అందమైన ముంగురుల శోభలతో ఒప్పుచున్న నీ ముఖము, మణికుండలముల కాంతులు మిరమలలాడుచున్న నీ చెక్కిళ్ళు ఎంతయు ఆకర్షణీయములు. అమృతమును కురిపించే నీ మధురాధరములు, దరహాసములతో తెజరిల్లుచున్న నీ చక్కని చూపులు ఎంతటి వారిని నేను పరవశింపజేయును. బలిష్టములైన నీ భుజములు శరణార్థులకు నిరంతరము అభయమునిచ్చుచు తమ ఔదార్యమును ప్రకటించుచుండును. విశాలమైన నీ వక్షస్థలము లక్ష్మీదేవికి పరమ రమణీయమగు ఏకైక విహార స్థానము. పురుషోత్తమ, నీ సర్వాంగ సౌందర్యమునకు ముగ్ధులమైన మేము నీకు దాసీలమగుచున్నాము. ప్రియమైన శ్యామసుందర, మధురమగు పదములు గల ఆరోహణ అవరోహణ క్రమమును కూడిన వివిధములకు మూర్ఛనలతో యుక్తమైన నీ వేణుగానమును విని ముల్లోకములను సమ్మోహపరుచునట్టి నీ రూప సౌందర్యమును చూచి గోవులు, పక్షులు, చెట్లు, పశువులు కూడా పులకించిపోవుచుండును. అయినప్పుడు అంతటి గాన మాధుర్యమును విని రూప సౌందర్యమును గాంచి మూడు లోకములలో వ్యామోహమునకు గురికాని ఏ ఒక్క స్త్రీ అయినను ఉండునా? ప్రభు, సురలోకమును సమస్త దేవతలను రక్షించుటకై శ్రీమన్నారాయణుడు ఉపేంద్రుడై వామనుడై అవతరించినట్లు మా వ్రజవాసుల ఆర్తిని హరించుటకై నీవు ఈ గోకులమున జన్మించితివి అనుమాట ముమ్మాటికి నిజము. ఆర్తబంధు, మేమందరము నీకు దాసీలము. కనుక నీ కరస్పర్శ సుఖమునకై తపన తహతహ పడుచున్న మా వక్షస్థలముల యందును మా శిరస్సుల పైనను కోమలములైన నీ చల్లని చేతులను ఉంచి మా తాపములను చల్లార్చుము. జై శ్రీహరి. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణుడు సనకాది మహాయోగులకును ఈశ్వరుడు. ఆ స్వామి ఆ గోపభామినులు ప్రేమ పారవశ్యముతో మొరపెట్టుకొనుచు పలికిన విలాప వచనములను శ్రద్ధగా ఆలకించెను. ఆత్మయందే రమించునట్టి ఆ ప్రభు ఆ గోపికలపై జాలిగొని చిరునవ్వును చిందించుచు అందరిలోనూ శ్రీకృష్ణ రూపుడై వారితో క్రీడించెను.
చిరునవ్వును చిందించుడు శ్రీకృష్ణుని సుందర వీక్షణములు ప్రసరించుటతో గోపికల ముఖములు వికసించెను. అప్పుడు భగవానుడు తన భావ భంగిమలను చేష్టలను గోపిలకు అనుకూలముగా చేసెను. ఆ సమయమున మనోజ్ఞములైన దరహాసముతో మల్లె మొగ్గల వంటి దంత దీప్తులతో తెజరిల్లుచు మండలాకారమున గోపికలతో కూడియున్న ఆ స్వామి నక్షత్ర మండలమునకు శోభిల్లుచున్న చంద్రుని వలె అలరాజుచుండెను. వందల కొలది గోపికలకు స్వామి అయిన శ్రీకృష్ణుడు వెలుగులను వెదజిల్లుచున్న వైజయంతి మాలను ధరించి వారితో ఆగోపాంగనలతో విహరించుచు ఆ బృందావనము యొక్క అందచందములను ఇనువడింపజేయుచుండెను. అప్పుడు గోపవనితలు శ్రీకృష్ణుని గుణగణములను లీలా వైభవములను పారవశ్యముతో కీర్తించుచుండిరి. ఆ కృష్ణ ప్రభువు కూడా వారి ప్రేమాతిశయములను రూప లావణ్యములను మెచ్చుకొనుచు గానము చేయుచుండెను. యమునా నదీ తీరమునందు చల్లని ఇసుక తిన్నెలపై చేరి శ్రీకృష్ణుడు గోపికలతో కూడి విహరింపసాగాను. అప్పుడు శీతల తరంగముల మీదుగా పరిమళములను వెదజల్లుచున్న కలువల మీదుగా విచ్చుచువచ్చుచున్న మంద మారుతములు వారికి హాయిని గూర్చుచుండెను. అంతట కృష్ణప్రభువు చేతులను దాచుచు కౌగులించుకొనుచు చేతులతో చేతులు కలుపుచు వారి ముంగురలను సవరించుచుండెను. అంతట కృష్ణ ప్రభువు చేతులను చాచుచు కౌగులించుకొనుచు చేతులతో చేతులు కలుపుచు వారి ముంగులను సవరించుచుండెను. ఊరువులను వక్షస్థలముల యందును కరములతో స్పృశించుచు వారిని పరవశింపజేయుచుండెను. సరసాలాపములు చల్లని చూపులు మొదలగు చేష్టలతో ఆ తరుణి మనులను ఆనందింపజేసిన గోపికలు మహాత్ముడైన కృష్ణ భగవానుని చేరి తనివిదీర సుఖానందములను పొందిరి. వారి మనోరథములన్నీయును ఈడేరెను. అంతటా వారు ఈ లోకములోని స్త్రీలలో తమ ఎంతటి భాగ్యశాలినులు లేరనియు తామే గొప్పవారమనియును తలంచుచు పొంగిపోసాగిరి. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికల యొక్క సౌభాగ్య మదమును దురభిమానమును గమనించెను. వారి గర్వమును అణచివేయుట ద్వారా వారిని అనుగ్రహించటకై అక్కడనే అంతర్ధానమయ్యెను.